హలో నమస్తే. ఈరోజు మనం ఉన్నాం మన మహబూబ్ నగర్ లో. ఎలా ఉన్నారు? ఆహా, మా వాళ్ళు చాలా హుషారు ఉన్నారండి. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, పవర్డ్ బై ప్రెస్టీజ్. ఈ రోజు మన థీమ్ డ్రీమ్స్. అసలు మా వాళ్ళకి ఎవరికైనా సరే చౌకగా వచ్చేది ఏంటి అంటే డ్రీమ్స్ ఏనండి. సో ఎప్పుడైనా హస్బెండ్ చాలా స్ట్రిక్ట్ అనుకోండి, కొట్టాలి అనుకుంటే డైరెక్ట్ గా కొట్టలేము, అట్ల పుల్ల అప్పడాల కర్ర కూడా పనిచేయవు. అలాంటప్పుడు ఓ డ్రీమ్ వేసుకోవాలి. ఆ డ్రీమ్ లో కోవైసర బ్రహ్మానందాన్ని పరిగెట్టించినట్టు పరిగెత్తించడే. చూద్దాం మరి మా వాళ్ళు ఏం చెప్తారు ఏంటో. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. హల్మితి హబీబ్. ఓకే, మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మేము ఇరగదీస్తా ఉంటున్నారు. ఇప్పుడు రూల్స్ ఏంటి అంటే మేము ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం. సో దాంట్లో అందరూ ఫ్రీగా అలా స్టెప్పులు వేస్తూ ఉండాలి. నేను స్టాట్యూ అనగానే అలా అయిపోవాలి. సో తర్వాత మేము ఏం మాట్లాడినా మీరు నవ్వకూడదు. ఒకవేళ నవ్వినా అన్న అవుట్ అవుతారు అనమాట. ఓకే, రెడీ? 3, 2, 1 మ్యూజిక్. ఏంటకి ఫోజ్ ఏంటి? అదేదో టెంపుల్లో ఇలా బొమ్మలు ఉంటారు కదా, ఆ బొమ్మ ఫోజా ఇది? ఓయమ్మా, ఏంటి ఎవరిని కూర్చుతావు తల్లా? ఏంటి కళ్ళు కూడా రెప్పలేవా? అంట ఇంకో రౌండ్ అంట. ఇది కూర్చో. ఏం పేరేంటి? ఏంటండి మహబూబ్ నగర్ లో వచ్చి ఒక పర్సన్ మీ పేరేంటి అంటే పేరు కూడా చెప్పరా? ఇదేంటిది అంటే ఇలా వెళ్ళిపోవాలా? ఓ, నీ దారి రహదారా. మరి బావగారి దారి ఏంటి? ఈమెటండి అజంతా శిల్పంలో ఎలా పెట్టింది? ఏంటి ఎందుకు సంగతి? ఆ పోజు, ఆ స్టైల్. అసలు నెంబర్ 2 ఎవరు కనిపెట్టారు కానీ మా అక్క కోసమే కనిపెట్టుంటారు. ఈమెవరండి బుర్ర ఉంచుకొని? హలో, ఏం చేస్తున్నారు ఈ చెవులో? మిమ్మల్నే? అబ్బే, ఓ అమ్మ ఎడుతురేంటి బాబోయ్. హలో, ఎంతసేపు పెడదాం అక్క? నెంబర్ 2. అయ్యో చూసింది. ఒకసారి ఊపిరి పీల్చమ్మా బాబా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. హలో, ఎడిది. ఓకే, వెళ్ళి కూర్చో అక్క. ఓకే, సూపర్. ఓకే, మొత్తానికి నలుగురు స్టాట్యూల్లో నిలబడ్డారు. మరి నలుగురులో ఎవరు గిఫ్ట్ గెలుచుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఓకే, హలో, మీ పేరేంటి? వరలక్ష్మి. వరలక్ష్మి గారు, పెళ్ళైందా? ఎస్ సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? 7 months. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. ఏం పేరు ఆయన పేరు? చిద్విలాస్. చిద్విలాస్. కలల్లో బండి మీద వెనకాల కూర్చొని మేఘాలలో. జాగ్రత్తగా విను. కలగంటి కలగంటి, ₹1 లాటరీ వచ్చిందని కలగంటి, నీకేంటి నాకేంటి, పంచుకుందాం 50-50. కలగంటి కలగంటి ₹1 లాభం వచ్చింది. లాభం కాదు, లాటరీ. లాటరీ, సారీ. కలగంటి కలగంటి ₹1 లాటరీ వచ్చింది, నీకేంటి నాకేంటి, లాభం 50-50 పంచుకుందాం. అందులో ప్రాసేది కలగంటి కలగంటి ₹1 లాటరీ వచ్చిందని కలగంటి, నీకేంటి నాకేంటి, కలిసి పంచుకుందాం 50-50. కలగంటి కలగంటి ₹1 లాటరీ వచ్చింది అని కలగంటి కలిసి పంచుకుందాం 50-50, నీకేంటి నాకేంటి. బాగా కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా? రెండు లేదు. ఓ బాగా, అయితే మన ఇద్దరం ఈవినింగ్. ఓకే, చలో గట్టిగా తప్పట్లో. ఏం పేరండి? రేఖ. రేఖ గారు, మీరు అసలు కదలరా? స్టాట్యూ అంటే ఏంటండి బాబా అలాగా? అదే గేమ్ కదా చెప్పింది అది. అచ్చా, నువ్వు చెప్పావు కదా, నేను ఫాలో అయ్యా. ఏం చేస్తాడు బావా? ఫైనాన్స్. ఇంట్లో బావ చెప్పింది నువ్వు ఫాలో అవుతావా, నువ్వు చెప్పింది బావ ఫాలో అవుతాడా? ఆయన చెప్పిందే. అంతే. ఇంకా ఈ జనరేషన్ కి రాలే, మేము ఆ జనరేషన్ లో ఉండిపోయినా. నువ్వు అక్కడ ఉండిపోయాడక్క. ఇప్పుడు ఎవరైనా బావ మాట వింటున్నారా? హలో, నేను చెప్తా అదే అది అక్కడ. ఆ జనరేషన్ రా, మేము అక్కడే ఉండిపోయాం. నువ్వు అక్కడే ఉండిపోయావా? రాలే ఇక్కడ. లక్కీ పర్సన్. బావ పేరేంటి? నరసింహయ్య. నరసింహ బావా, నువ్వు సూపర్. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్. అరేంజ్డ్ అప్పుడెక్కడ ఉంది? పెళ్ళయ్యాక బాగా లవ్ చేస్తున్నాడు కదా, వ్యాలంటైన్స్ డే ఐ లవ్ యూ చెప్తాడా? అంత లేదు. నువ్వు చెప్పొచ్చు కదా అప్పుడు ఐ లవ్ యూ టూ అంటాడు. మరి నేను
డౌన్ అయిపోతా అని చెప్పు. చలో మనం మొదలెడదామా? నల్ల రంగు కవర్లు, ఎర్ర రంగు ఫ్లవర్లు, ఎర్ర రంగు ఫ్లవర్లతో పిల్ల లవర్లు. నేను అది ప్రిపేర్ అయినా నల్ల రంగు కవర్ లో ఆ, ఎర్ర రంగు ఫ్లవర్లు, ఆ. ఎర్ర రంగు కవర్ లో నల్ల రంగు ఫ్లవర్లు. లవర్లేరి పోయారా? లేచిపోయారు. నల్ల రంగు కవర్లో ఎర్ర రంగు ఫ్లవర్లు, ఎర్ర రంగు ఫ్లవర్లతో పిల్ల లవర్లు. నల్ల రంగు కవర్ లో ఆ. ఎర్ర రంగు ఫ్లవర్లు, ఆ, ఎర్ర రంగు ఫ్లవర్స్ తో ఆ, పిల్ల లవర్లు. ఆ, ఫాస్ట్ గా. శ్లోకి గతి లేదు, fast గా. నల్ల రంగు కవర్లతో ఆ. ఎర్ర రంగు ఫ్లవర్లు, ఆ, ఎర్ర రంగు లవర్లతో ఇలా కాదు గానీ ఉండు, నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తా. కళ్ళు మూసుకో. వావ్, ఎంత బాగున్నావో తెలుసా? నల్ల రంగు కవర్లు, ఎర్ర రంగు ఫ్లవర్లు, ఎర్ర రంగు ఫ్లవర్ తో పిల్ల లవర్లు. నల్ల రంగు కవర్ లో ఆ. ఎర్ర రంగు ఫ్లవర్స్, ఎర్ర ఈ ఎర్ర దగ్గర ఆగింది. ఎర్ర రంగు ఎర్ర 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 ఎర్ర. ఎర్ర రంగు ఫ్లవర్స్ తో లవర్లు, పిల్ల లవర్లు. అమ్మయ్య, చూసావా? అదే స్పెట్స్ ఎఫెక్ట్. గట్టిగా చెప్పట్లో. ఏం పేరు? పూజిత. కల కల కాదని తెలియక కల కన్నాను, కల కల కాదని తెలిసి కల కనకుండా కామ్ గా ఉన్నాను. కల కల కాదని తెలియక కల కన్నాను, మ్. కల కల కాదని తెలిసి కామ్గా ఉన్నాను. ఏ ఫస్ట్ బెంచా? ఫస్ట్ నుంచి ఏం కాదు. మరి ఏంటి అలా టక్కడక్కడ చెప్పేస్తున్నాం? కొంచెం యాడ్ చేద్దాం. కల కల కాదని తెలియక కల కన్నాను, కల కల కాదని తెలిసి కల కనకుండా కలకండం అనేసి కామ్ గా ఉన్నాను. కల కల కాదని తెలియక కల కన్నాను, మ్. కల కల కాదని తెలిసి కల కనడం ఆపేసి. ఆ, మళ్ళీ చెప్పండి. కల కల కాదని తెలియక కలగన్నాను, కల కల కాదని తెలిసి కలగనడం మానేసి కామ్ గా ఉన్నాను. మిస్టేక్ రాకూడదు మధ్యలో. మళ్ళీ చెప్పండి అయితే. కల కల కాదని తెలియక కల కన్నాను, మ్. కల కల కాదని తెలియక కల కన్నానని తెలిసి మ్. కల కనడం మానేసి కామ్గా ఉన్నాను. ఇప్పుడు ఇది డాన్స్ చేస్తూ చెప్పాలి. ఓకే? మైక్ ఎవరు పట్టుకుంటారండి? అయితే ఇదిగో. కల కల కాదని తెలియక కల కన్నాను, కల కల కాదని తెలిసి కల కనడం మానేసి కామ్గా ఉన్నాను. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏం పేరు? కల్పన. కల్పన గారు కలలు కంటారా? పగటి కళ్ళు చాలా గంటాను. ఏం చేస్తుంటారు? పంచాయత్ సెక్రటరీ. అమ్మో, అచ్చా, ఇప్పుడు వెళ్ళి చైర్ లో కూర్చొని కలగండమే మన పని. లేదండి, డ్యూటీ తర్వాత. ఆ డ్యూటీ తర్వాత. చలో మరి మాట్లాడదామా? పూల చొక్కా వేసుకుని బజార్కి వెళ్ళిన బరిపాలెం బుల్లిరాజు, పాల క్యాన్లతో గోదావరి దాటిన పాపికొండల అప్పలరాజు. పూల చొక్కా వేసుకొని బజారుకి వెళ్ళిన బుర్రిపాలెం బుల్లిరాజు. బరిపాలెం బుల్లిరాజు ఫీల్ అవుతాడు. బర్రెపాలెం బుల్లిరాజు. ఆ, పాల క్యాన్లతో గోదావరి దాటిన పాపికొండల అప్పలరాజు. పాలకాయంతో గోదావరి దాటిన పాలకొండల అప్పలరాజు. పాపికొండల. మరి పాపికొండల అప్పలరాజు. ఇప్పుడు రెండు కలిపి చెప్పు. పూల చొక్కా వేసుకొని బజారుకి బజారుకి వెళ్ళిన బుర్రిపాలెం ప్రసాదు. బుల్లిరాజు. బుల్లిరాజు. పాల క్యాన్లతో ఆ, గోదావరి దాటిన పాపికొండల అప్పలరాజు. ఇప్పుడు ఫాస్ట్. పూల చొక్కా వేసుకొని ఆ. బజారుకి వెళ్ళిన బుర్రిపాలెం బుల్లిరాజు, ఆ, పాల క్యాన్లతో గోదావరికి వెళ్ళిన పాపికొండలు దాటిన పాపికొండలు దాటి బోట్ ఎక్కి ఆ తర్వాత అక్కడ చికెన్ కాల్చుకొని ఆ ఫిష్ ఫ్రై చేసుకొని చేపలతో తిని ఆ తర్వాత అక్కడ బిర్యానీ తిని ఆ తర్వాత పాపికొండలు మళ్ళీ రిటర్న్. పాపికొండలు మళ్ళీ రిటర్న్. పూల చొక్కా వేసుకొని బజారుకి వెళ్ళిన బర్రెపాలెం బుల్లిరాజు, ఆ, పాల క్యాన్లతో గోదావరికి వెళ్ళిన గోదావరికి వెళ్ళలేదు, గోదావరి దాటాడు. గోదావరి దాటిన పాపికొండల అప్పలరాజు. ఓకే, సూపర్. సో ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి దరదలు ఆడించి స్టాట్యూలో నిలిచి ఇంకా అందుకంటే ఏం చెప్పలేం, గిఫ్ట్ గెలుచుకుంటున్నారు చిద్విలాస్. దా, కంగ్రాచులేషన్స్ మిస్టర్ నరసింహ గారు, కంగ్రాట్స్. మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. నువ్వే చెప్పేస్తున్నావు మా కల్పనక్క. మళ్ళీ ఎప్పుడైనా మన మహబూబ్ నగర్ రాగానే మనకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎనివే, కంగ్రాట్స్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి.
ఓ శివంగి రౌండ్ లో ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి ఏం గేమ్ ఆడాలి ఏంటి అండ్ చూస్తున్న వ్యూవర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మీరు జాగ్రత్తగా వింటేనే నేను అడిగిన క్వశ్చన్ కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. మేము ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం, ఎవరు ఏం గెలుస్తున్నారో అన్ని మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. సరే, మరి ఈ రోజు గేమ్ ఏంటంటే చాలా సింపుల్ అండి. అసలే మంది డ్రీమ్ థీమ్ కదా. సో పెళ్లి తర్వాత బాలాట ఆడిస్తారు కదా, అది అలా ఆడిస్తున్నాం అనమాట. సో శ్రవంతి గారు, విద్యారాణి గారు ఇద్దరు ఉన్నారు రెడీ. మీకు ఫస్ట్ రింగ్ కావాలా, బాల్ కావాలా? ఏం ఆడాలి, ఎలా ఆడాలి అంటే, సో ఇటువైపు రింగ్ ఉంది, ఇటువైపు బాల్ ఉంది. ఇద్దరు ఒకేసారి అలా పాస్ చేసుకోవాలి. సో ఇద్దరు క్యాచ్ చేయగలగాలి. నేను 1 minute టైం ఇస్తా. 1 minute టైంలో ఎవరు ఎక్కువ సార్లు క్యాచ్ చేయగలిగారు అనేది చూస్తాం. తర్వాత కూడా కొన్ని బ్యాచ్లు వస్తున్నాయి. ఓవరాల్ గా ఆడిన బ్యాచ్లు అన్నింటిలో ఎవరు ఎక్కువగా క్యాచ్ చేశారు కౌంట్ చేయాల్సిన బాధ్యత మీదే. ఓకే, మీరందరూ విద్యారాణి గారు ఎన్నిసార్లు క్యాచ్ చేశారు కౌంట్ చేయండి. మీరు శ్రవంతి గారు ఎన్నిసార్లు క్యాచ్ చేశారు కౌంట్ చేయండి. ఓకే, నాకు చెప్పండి. రెడీ, 3, 2, 1 గో. ఫాస్ట్ గా. ఎవరికి లేదు పాయింట్. గో 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 గో. ఎవరికి మీకు లేదు పాయింట్. 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. శ్రవంతి గారు 15, విద్యారాణి గారు 13. ఓకే, అలా జరిగింది గేమ్. మా జడ్జెస్ అంటున్నారు శ్రవంతి గారు 15 పాయింట్లు సాధిస్తే విద్యారాణి గారు 13 పాయింట్లు సాధించారు. మరి నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి వెళ్ళండి. ఓ శివంగి గేమ్ లో ఇప్పటి వరకు శ్రవంతి గారు 15 పాయింట్లు సాధిస్తే విద్యారాణి గారు 13 పాయింట్లతో ఉన్నారు. నెక్స్ట్ ఆడుతున్నారు జోష్న అండ్ అనిత. సో జోష్న పాయింట్స్ మీరు కౌంట్ చేయండి, అనిత పాయింట్స్ మీరు కౌంట్ చేయండి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. 0 పాయింట్స్. అయిపోతుంది టైం అక్కడ. అయ్యయ్యో, చూసిన తర్వాత కూడా ఇదేటమ్మా. 1 పాయింట్ ఈచ్, 2 పాయింట్స్ ఈచ్. 3, 4, 3. 5, 3, 6, 4. 7, 5. Last 15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 stop. 11 జ్యోత్స్న గారు, 7 అనిత గారు. ఓకే, ఇప్పటి వరకు ఈ బ్యాచ్ లో జ్యోత్స్న గారు 11 పాయింట్లు సాధించారు, అనిత గారు 7 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా డెఫినెట్ గా 15 పాయింట్స్ దాటాలి మన టార్గెట్. 16, 17 కొట్టేద్దాం వెళ్ళండి. కవిత గారు అండ్ రచన గారు మీరు 16, 17, 18, 19, 20 పాయింట్లు సాధించాలి. రెడీ, 3, 2, 1 గో. అయ్యో, మిడిల్ నుంచి రాలేదు, ఇది పాయింట్ లేదు, ఇది పాయింట్. 3 లేదు అసలు. 2, 2. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఇది కాదు. 3. ఇది లేదు, ఇది లేదు. 25 సెకండ్స్. అయ్యయ్యో, ఫైటింగ్ చేస్తున్నారండి. యుద్ధం పాత సినిమాల్లో బాణాలు వస్తాయి కదా అలాగా. 30 సెకండ్. ఇటు 7, ఇటు 6. కవిత గారు లాస్ట్ 10 seconds. 10, 9, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 8, 7, 6, 5, 4. 2 మీకే కావాలా? 3, 2, 1 స్టాప్. 14, 11. సో రచన గారు 14 పాయింట్లు, కవిత గారు 11 పాయింట్లు.
ఓకే, ఈరోజు ఓ శివంగి గేమ్ లో 15 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచింది శ్రవంతి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సుప్రియ గారు. సుప్రియ గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. సో ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమిని కుటుంబం. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. 2018లో నాకు మ్యారేజ్ అయిందనమాట, డిసెంబర్ లో, అంటే ఎండింగ్. 1 year తర్వాత నాకు కన్సీవ్ అయిందనమాట. మా మామయ్య గారికి అప్పటికి హెల్త్ కొంచెం ఇష్యూ ఉన్నదనమాట, లివర్ ప్రాబ్లం ఉన్నది. అంతలో ఏమైంది, జస్ట్ నేను కన్సీవ్ అని మా మామయ్యకి తెలిసింది 2 months అప్పటికి, అంతే. మా మామయ్యకి ప్రాబ్లం బాగా పెరగడంతో సడన్ గా కింద పడిండు అనమాట. ఇంట్లో మా కళ్ళ ముందే కింద పడిండు అనమాట. ఆ కింద పడడంతో అప్పటికి నాకు కన్సీవ్ అయిందనే ఉద్దేశం, ప్లస్ ఇంకొకటి కరోనా అనమాట. అప్పటికి 10-15 days కరోనా స్టార్ట్ అయింది. అంతటితో మా సార్ నన్ను తీసుకెళ్ళలే. మహబూబ్ నగర్ లో జాయిన్ చేశారు. ఇక్కడ నుంచి సిటీకి తీసుకెళ్ళమంటే అంబులెన్స్ లో తీసుకెళ్లాడు. తీసుకెళ్తున్నప్పుడు మా మామయ్య కాలు నాకు పాదం ఇలా తాకింది, జస్ట్ అంతే. మామయ్య అన్నాను అంతే, నేను ఇంకేమనలేదు ఇంకా, అంతే. 2 days ఆపరేషన్ చేశారు, సక్సెస్ కాలేదు, ఎక్స్పైర్డ్ తో వచ్చారనమాట. ఆ తర్వాత నాకు కన్సీవ్ అయిన తర్వాత నాకు టెస్ట్లు ఏవి కాలేదన్నమాట. 4 months తర్వాత 5th month రన్నింగ్ లో నాకు హాస్పిటల్లో చెకప్ అయిన తర్వాత తెలిసింది నాకు ట్విన్స్ ఉన్నారని. మా మామయ్యకు పిల్లలంటే చాలా ప్రాణం అనమాట, చాలా ప్రేమ చేస్తాడనమాట. మా సార్తో పాటు 2 ఆడపడుచులు, నాకు అక్క చెల్లి, ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి, పిల్లలు ఉన్నారు. ఓకే, వాళ్ళంతా ఉన్నారు కదా, నా పిల్లల్ని కూడా చూసింటే బాగుండేది అనేది నా ఒపీనియన్ అనమాట. 2 పిల్లల్లో నాకు ఒక పాప బాబు. అయితే నాకు జస్ట్ 2 months ఆయన ఎక్స్పైర్డ్ అయ్యే వరకు, ఆ 5 months లో తెలిసిన విషయం ట్విన్స్ అని తెలిసినా కూడా బాగుండేదేమో అనిపించింది. ఇంకొక 1 year ఉండింటే నా పిల్లల్ని కూడా తాత అనేది ఉంటే కదా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఆఫ్టర్. కానీ ఇప్పుడు నా పిల్లలకి ఈ రోజు వరకు కూడా తాత లేని లోటు అనేది నాకు ఎప్పటికీ తీరదేమో అనిపిస్తుంది. చాలా మంది తాతలు ఉన్నారనమాట మా ఫ్యామిలీలో. మా పిల్లలకి చాలా మందితో చాలా ఆడుకుంటారు. ఆ టైంలో నేను మా మామయ్యని చూసుకుంటాను అనమాట. ఆ మామయ్య ప్రతిరూపమే నాకు మా బాబుగా వచ్చాడనమాట నాకు. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, మా మామయ్య ప్రతిరూపమే నాకు రావడం కాదు, ఆయనలో ఉన్న కొన్ని అలవాట్లు కూడా మా బాబుతో కనిపిస్తాయి అన్నమాట. అయితే మా సార్ ఏమంటాడంటే ఆ బాబుని నాన్న అని పిలుస్తాడు, బాబు కూడా మన వాళ్ళ సార్ని ఏమంటాడు నాన్న అనే పిలుస్తాడు. ఈ రిలేషన్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. గుడ్. యాక్చువల్ గా మనం అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు మాంగారిని సొంత తండ్రిలా చూసుకొని అంత ప్రేమ చూపించారు అంటే అది నిజంగా గ్రేట్. ఇంకొక విషయం సార్, మామయ్య గారు లేరు కానీ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. కంప్లీట్ గా ఇప్పుడు మా పిల్లల్ని సైతం మొత్తం మా అత్తమ్మనే చూసుకుంటుంది అనమాట. మా అత్తమ్మ గారు వచ్చారు. సో నిజంగా అత్త మామలు తల్లి తండ్రిలా చూసుకోవడం అనేది మీ అదృష్టం. సో ప్రతి అమ్మాయికి అలాంటి అత్త మామలే దొరకాలి. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. సో తల్లిదండ్రులు కూతుర్ని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన క్షణం నుంచి టెన్షన్ పడుతూనే ఉన్నారు. సో నా కూతురు ఎలా ఉంటుంది, అత్తగారింట్లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది అంటే ఇప్పుడు జరుగుతున్న సరౌండింగ్ సిచ్యువేషన్స్. సో మీలాంటి అత్తమామలు దొరికితే ప్రతి అమ్మాయి చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నీలాంటి కోడలు దొరికితే ప్రతి అత్తమామ హ్యాపీగా ఉంటారు. మామయ్య గారు లేకపోయినా ఆయన్ని స్టిల్ మీ నాన్నగారిని ఎలా చూసుకున్నావు అలానే తలుచుకుంటూ, సో ఆయన లేరు అని బాధపడుతున్నావు. దట్స్ గ్రేట్. సో ఇలానే ఉండాలి. మీ పేరేంటి మా? కల్వా అనురాధ. అనురాధ గారు, మీరు ఎలా అనుకుంటున్నారు ఇలాంటి కోడలు మీ ఇంటికి వచ్చింది అండ్ ఎలా ఉంటారు మీ ఇంట్లో? చాలా మంచిగా ఉంటదండి. మనవలతో హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ. మీ సార్ లేరనే బాధ. అదొక్క లోటే నాకు. ఆయన ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. సో బట్ ఎక్కడున్నా ఆయన హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే పిల్లలు మంచిగా ఉన్నారు, మంచి కోడలు వచ్చింది, మంచి అల్లుళ్ళు కొడుకులు అంతా హ్యాపీగా ఉన్నారు. బట్ భౌతికంగా లేకపోయినా ఆయన ఎక్కడి నుంచి అయినా బ్లెస్సింగ్ మీరు అందిస్తూనే ఉంటారు. సో ఇది మన కుటుంబం అనుకొని మన ఫ్యామిలీకి వచ్చి మీ మనసులో మాట చెప్పారు. సో మీ అబ్బాయి పేరేంటి, బాబు పేరు? మా బాబు పేరు సహర్ష్. మామయ్య గారి పేరు నరసింహులు. సో నరసింహులే సహర్షిగా వచ్చాడు కాబట్టి ఇంకా ఆయన లేరు అనే బాధ లేదు. సో సహర్షిలోనే ఆయన ఉన్నాడు కాబట్టి మీతో. మా మామయ్య నేను చిన్నప్పటి నుంచి చూడలేకపోయినా కానీ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా బాబులు. ఇది మన ఫ్యామిలీ అనుకొని వచ్చి మీ మనసులో బాధని మనతో షేర్ చేసుకున్నందుకు. పాప పేరేంటి? కోమలి. సో కోమలికి మావయ్యగా మా గిఫ్ట్ ఇది. ఇదండి ఇవాల్టి మన బాములు సత్యభామలు మన మహబూబ్ నగర్ లో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బాములు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.